గత బీఆర్ఎస్ సర్కార్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం అక్కరకు రాకపోవడంతో వరుసగా 5వ ఏడాది కూడా గోదావరి ఎత్తిపోతులకు ఎల్లంపల్లి ప్రాజెక్టే దిక్కైంది. గత 10 రోజులుగా ఇంజనీర్స్ ఎల్లంపల్లి నుంచి నిత్యం 10,000 క్యూసెక్లకు పైగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు జలకళ సంతరించుకోగా అక్కడి నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు నీటి లిఫ్టింగ్ ప్రారంభించారు. త్వరలోనే మల్లన్న సాగర్ కు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉండగా సిద్దిపేట జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు. వర్షాలు వరదల వల్ల ఏడాది జూలై 28 నాటికి 17.81 టీఎంసీలకు చేరింది. అంతకు ఒక రోజు ముందు అప్పటి నుంచి పంప్ హౌస్ ద్వారా లిఫ్టింగ్ ను ప్రారంభించారు. రోజుకు సగటున 10,000 క్యూసెక్కుల చొప్పున నీటిని నడిమేడారం గాయత్రి పంప్ హౌస్ మీదుగా శ్రీ రాజరాజేశ్వరి మీద మిడ్మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 10.92 టీఎంసీల నీటిని మిడ్మానేరులో ఎత్తిపోయడానికి నిన్న రాత్రి వరకు ప్రాజెక్టును నీటి మట్టం 16.98 టీఎంసీలకు చేరింది. దీంతో 2 రోజులుగా 6,400 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరు నుంచి సిద్దిపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ను నిన్నటి నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేస్తున్నారు అధికారులు. 3.5 టీఎంసీల కెపాసిటీ గల అన్నపూర్ణ రిజర్వాయర్, 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ 4-5 రోజుల్లో నిండే అవకాశం ఉండటంతో ఆ తర్వాత మల్లన్న సాగర్ కు 50 టీఎంసీలు, అటు నుంచి కొండపోచమ్మ సాగర్ కు 15 టీఎంసీలు ఎత్తిపోసేందుకు కసరత్తులు చేస్తున్నారు.